ఉపరాష్ట్రపతిగా గెలిస్తే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడతారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని, అందువల్ల బీజేపీ ఎంపీలు కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికే ఓట్లు వేసే అవకాశం ఉందన్నారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు ఎందుకు వెనుకడుగు వేశాయని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డి గారు గెలిపించాలని వారిని భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి వచ్చినటువంటి వ్యక్తిగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ జరిగేటటువంటి ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మన అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేయాలని చాలామంది అనుకుంటున్నారు. అవతల అభ్యర్థి అంటే ఎన్డీఏ అభ్యర్థి ఆయన ఆర్ఎస్ఎస్, జనసంఘ్ దాని ద్వారా వచ్చారని అందరికీ లెటర్స్ రాశాడు. దాన్ని బట్టి ఎవరు ఆయన ఎన్డీఏలో ఉన్న ఇతర పార్ట్నర్స్ కూడా వారికి ఓటేసే పరిస్థితి లేదు. ఇవాళ జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక మిరాకిల్ జరిగి సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా గెలిచేటటువంటి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థుల్ని ఎలక్షన్లో ఓటేయకుండా అబ్స్టైన్ చేయమని చెప్పారు. ఇది బీజేపీకి హెల్ప్ చేయాలని సిబిఐ ఎంక్వైరీ వేయటం వల్ల దానికి భయపడి బీజేపీకి అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మన హనుమాన్ బెనీవాల్ అని చంద్రశేఖర్ వీళ్ళందరూ వచ్చి ఓపెన్గా మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటేస్తానని చెప్తుంటే మన తెలుగు వాళ్ళైనటువంటి మన బీఆర్ఎస్ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా వచ్చి వేస్తే బాగుండేది. వేయకపోతే చరిత్ర రేపు వాళ్ళ స్థానాన్ని